ముందుగాల మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తేనులు. పెద్ద తిమింగలం దొరికింది ఒకటి. దొంగ లంగ బచ్చవాయి గాడి గీడైతే గారి ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తా. ఎక్కువసేపు ఏం చెప్పాను, జరసేపట చెప్పే ముచ్చట ప్రయత్నం చేస్తా. ఇనుగురు మీరు కూడా. నీటిపారుదల శాఖల అంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంట మొదవారి దగ్గర 100 కోట్ల పైన దొబ్బిండంట పైసలు. నీటిపారుదల అంటే ఎవరి చేతిలో ఉండొచ్చు అది? ఏది ఏ నీటిపారుదల? ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంట. అవునారా? పోయి సిగ్గి తప్పిన బాడుకోవాలారా ప్రజలారా, జర మీ మనోబాలు దెబ్బతింటే నన్ను జర ఏమనుకోకూరి, ఈయనే ప్రయత్నం చేయదు. సిగ్గు, శరం, లజ్జ, మానం, అభిమానం ఏమి లేవు వీళ్ళు లుచ్చలకు. ఈడు చిన్నపాటి ఈయనంట 13 దిక్కుల సోదాలు చేసిరంట. 100 కోట్ల పైనే దొరికినాయంట ఆస్తులు. ఈయన ఆస్తుల సంగతి చూస్తే లగ్జరీ విల్లాలు, ఆకాశాన్ని దాకే అటువంటి బిల్డింగ్లల్లో ఈయనకు ప్లాట్లు, మళ్ళీ ఇంకేందా బహుళ అంతస్తుల భవనాలు. ఏడికెళ్ళి వచ్చినా నీ నెల జీతం కొడితే ఏడంగిడంగా ఎంత మొదటి జీతం అయినా కానీ 1,00,000 ఉంటుందో, 1,50,000 ఉంటుందో. హైదరాబాద్లో గుంటెడు భూమి వస్తే అదే నీ జీవితాంతం మొత్తం కొట్టుకున్నా కానీ గా జీతంతో సిగ్గుండొచ్చునా ఈయనకి. ఈయన వెనకంగా ఉన్నోనికి సాబ్దారి చేసిన అధికారులకు కానీ, లేకపోతే లీడర్ పాసిరండర్ లీడర్లకు కానీ జర్రనన్న ఈడే ఒక ఈగా ఉన్నోడు గీడే గిన్ని సంపాదిస్తే మరి ఈయన మీద ఉన్నోడు ఎంత సంపాదించాలి? ఆయన మీద ఉన్నాడు ఎంత సంపాదించాలి? ఆయనకి పనిచ్చిన లుచ్చ ఎంత సంపాదించాలి? ఆయన కాంట్రాక్టర్ గాడు ఎంత సంపాదించాలి? ఏమక్కడికి ఇచ్చి ఈయనకి 100 కోట్ల రూపాయలు లంచాలు చెప్పురు. మరి 100 కోట్ల రూపాయలు ఎట్ట సంపాదించిండంటే మేము చేసే లంగా లుచ్చ లపంగి పనులని కొద్దిగా దాచిపెట్టరా అని చెప్పినట్టు ఈయనకి. సరే మీరు చేసేకాడు చెయ్యిరి, నేను చూస్తాను. లేకపోతే ఈయన ఏమైనా సీక అమ్ముకుండా, సిమెంట్ అమ్ముకుండా, లేకపోతే ఉసుక అమ్ముకుండా, లేకపోతే ఇంకేమైనా అమ్ముకుండా వాళ్ళు చేసే తప్పులను కప్పు పెడితే ఈయనకి ఇచ్చిన లంచాలు, ఈడు సంపాదించిన పైసలు. ఇంకా దీని మీద సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా చెప్పే కొంతమంది లీడర్ నిన్నమన్న ఉన్నారు కదా. ఇంత పెద్దగా వేసి గ్రాఫ్ వేసి ఇక చూడు గీడంగా నీళ్ళు దుంకుతాయి, గీడంగా నీళ్ళు చెర్లకు వస్తాయి, చెర్లకి వెళ్ళి దుంకి గీడంగా పోతాయి, గాఢంగా పోతాయి, దీనికి గిన్ని కోట్ల ఖర్చు అయింది, దానికి గన్ని కోట్ల ఖర్చు అయిందని సిగ్గు శరం తప్పిన మాటలు చెప్పుకుంటూ ఉన్నారు లీడర్లు. సిగ్గున్నారా మీకేమన్నా? ఎవరి సొమ్మని తింటుర్రా నాకు అర్థం కాదు. కానీ ఈ తెలంగాణ ప్రజలకు అడ్డం పుట్టినారా మీరేమన్నా? గీడు 3 కాలువడే 100 కోట్లు సంపాదించిందంటే మరి ఆయమన్నాడు 1,00,000 కోట్లు సంపాదించకుండా వచ్చునా? ఎన్ని వేల కోట్లు సంపాదించవచ్చు, ఎన్ని 100 కోట్లు సంపాదించవచ్చు. ఎవరి సొమ్మని తీసుకుంటారు చెప్పురి. ఓ రేవంత్ రెడ్డి, నీకేమన్నా జర్నన్న శరం ఉంటే, నీ తనువుల శరం పేగనేది ఉంటే ఇసోటి లుచ్చలకు మొత్తం కొనబోయి తిహార్ జైలు పడేసి ఉపాయం చేసి వీళ్ళ దగ్గర ఉన్న ₹1 కూడా లేదు కాదు. ఈయన నెల జీతం ఎంతనో ఈ నెల జీతం పక్క పెట్టి మిగతా ఆస్తిని మొత్తం గుంజుకొచ్చి తెలంగాణ ప్రభుత్వాలు కలిపేసాయి. పైసలు ఏమంటావో గడుకోసారి ఆయమన్న పైసలు మొత్తం పోయి గిసోటోళ్ళ దగ్గర పోతే మరి ఇంకా పైసలు ఏడికేళ్ళు ఉంటాయి ఇంకా పైసలు. మొన్న ఒక లీడర్ చెప్తారు హరీశ్రావు, ఏ మాత్రం అవినీతి జరగలేదు అనుకుర్రా, మీకు సిగ్గు జర నోట్లో వస్తారు పాడే ఊర్లలో జనాలు. అవినీతి జరగలేదు అనుకురి. కాళేశ్వరం మీద ఇంచు కూడా అవినీతి జరగలేదంటే ఇంచు కూడా అవినీతి జరగకుంటే 100 కోట్ల పైన ఆస్తులు ఈయన దగ్గర ఏడికేళ్ళు వచ్చినాయి. ఎవడిచ్చిండే? ఆకాశానికి లూసిపాటి ఈడు తీసుమార్కా నచ్చమైనడు ఈడు కాళేశ్వరం కోసం మంచి మంచి పనులు చేస్తున్నాను. ఏమైనా దేవుడు పైకి వెళ్ళి గురిపించిందండి ఇంట్లో కానీ మీ ఒంటి మీద కానీ. అవినీతి జరగలేదంటే అవినీతి జరగంది గిన్ని పైసలు ఏడికెళ్ళి ఉంటాయి చెప్పురి. ఈయన కొడుకు పెళ్లికంట చుట్టాల పక్కాలని విమానాలల్లా థాయిలాండ్కి పంపించిందంట. విమానాలల్లా ఇంకా చెప్పురు కథ. ఎక్కడివిరా పైసలు? ఎంతమంది లీడర్లు పోయి ఈయన కొడుకు పెళ్లికి అన్నీ బయట వేయగాలే పోవు. సాయమన్నాడు ఒక్కడు పోకుండొచ్చు. ఈడే బయట వేయగాలి, నీ సోబత్ గారు ఇంకా పెద్ద బయట వేయగాలు కావచ్చు. కొడుకు పెళ్లికి థాయిలాండ్కు పోతందుకు విమానాలల్లా ఎవని పైసలు రా ఇవన్నీ? ఎవడు అడగాలి మరి? ఓ ప్రతిపక్ష నేత గట్టినేతలుగా పడే అధికారంలో ఉన్నోడు గట్టినే ఉండే, ఏదైనా ఆఫీసర్ కాలు ఉంటే గిసుండి లంగ దొంగలే ఉండి ఏడికి పోయినా అవినీతేనా? ఇది మొత్తం ఇది తెలంగాణ మొత్తం అవినీతిమయం అయిపోయింది. మళ్ళీ చెప్తారు మైకులలో ముచ్చట సిగ్గి శరం తప్పిన కొంతమంది లుచ్చలు. తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదు. 10 ఏళ్ళు ఏళ్తీవి కేసీఆర్, నీకు జరనన్నా ఏమైనా ఉన్నదా? పెద్ద మనిషి అయినా నిన్ను తిట్టాలంటే నాయక నోరు రాదు. కానీ నీ కింద ఉన్న చిన్నపాటి ఆఫీసరు 100 కోట్లు సంపాదిస్తే మరి నీ కింద ఉన్న మెగా కృష్ణారెడ్డి ఎన్ని వేల కోట్లు సంపాదించిండు?
లేకపోతే నువ్వెన్ని వేల కోట్లు సంపాదించినావు, నీ అల్లుడు ఎంత సంపాదించిండు, నీ కొడుకు ఎంత సంపాదించిండు, లేకపోతే ఎవడన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్ గాడు ఆందేమన్నా చేయింటే వాడెన్ని కోట్లు సంపాదించిండు, ఎవరు అడ్డం పుట్టినారా ఆయన నాకు అర్థం కాదు కదా. జనాల సొమ్ము తింటేందుకు గిందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది? దగ్గర దగ్గర 1300-1200 మంది అది ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణ మీద కూర్చొని ఈ లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు దొబ్బి మీ జేబులలో నింపుకుంటేందుకు ఆ తెలంగాణ వచ్చింది. ఏం కథలు పడ్డారా తెలంగాణ వచ్చేనాడు? తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, అది మారుతాయి, ఇది మారుతాయి అంటే ఎవరి బతుకులు మారినాయిరా? మీ బతుకులు తప్పితే ఎవరి మన పేదోని బతుకు మారినాదిరా? ఓ సిగ్గు తప్పిన లీడర్లు సిగ్గు జరనైనా సిగ్గు అనిపిస్తే లేకుండా సార్ ఈ చిన్నోడే 100 కోట్లు తినడంటే పెద్ద పెద్దోళ్ళు ఎన్ని కోట్లు తినాలి ప్రజలారు? ఒకసారి ఆలోచించురి. ఇసోంటోని మొత్తం తిహార్ చేయలేసి ఈడే కాదు, ఈయన వెనకంగా చాలా మంది ఉంటారు. ఇంకా ఇప్పుడు కాళేశ్వరం ఒకటే కాదు, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. వీళ్ళందరినీ గుంజుకొచ్చి ఎవడెవడు ఎన్ని పైసలు తిన్నాడు, వీని పైసలు వాళ్ళ జీతం ఇచ్చేది. ఎందుకంటే పిల్లలు కూడా బతకాలి, కానీ జీతం వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చేసి మిగతా పైసలు బంగారం అయితే ఏంది, సొమ్ములు అయితే ఏంది, లేకపోతే భూములు అయితే ఏంది, పైసలు అయితే ఏంది, బ్యాంకులో ఉన్న లాకర్లు అయితే ఏంది, ఇంకా చాలా రకాలుగా జరుగుతాయి అంట ఈయన మీద. ఈయన పేరు ఏం పేరు? అసలు ఈయన పేరు చెప్పలే, ఈ దరిద్రుని పేరు ఎక్కడవా? ఈయన పేరు పాడైపోయింది తప్పన దొరకదా. నూనె శ్రీధర్ బాబు అంట. నూనె శ్రీధర్ బాబు సిగ్గు అనిపిస్తున్నా? అదే శ్రీధర్ బాబు నీకేమన్నా గిన్ని 100 కోట్ల రూపాయలకు పైన తీసుకున్నా, నువ్వే గిన్ని తీసుకున్నావు అంటే నీకు పని ఇచ్చిన వచ్చే ఇంకెంత ఇన్ని పైలు తీసుకోవచ్చు? ప్రజలారా జర్రా నేను చెప్పిన వీడియో ఏమాత్రం అక్షరం తప్పునా కానీ బరాబర కామెంట్ పెట్టిన తిట్టు నష్టం లేదు. ఇక ఉంటాం మరి.